బాప్తిసం పొందుకున్నామండి, వెంటనే అప్పులు తీరిపోవాలండి. వెంటనే చర్చకొచ్చామండి, ప్రార్థన చేసామండి, అన్ని సమస్యలు పోవాలండి. 15 సంవత్సరాలు వెంటాడింది. ఎన్ని సంవత్సరాలండి? అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు పరిగెట్టాడు ఆయన దావీదు గారు? అభిషేకం పొందుకున్నాక కుర్చీలో కూర్చోవడానికి ఎన్ని సంవత్సరాలండి? ఈరోజు 2 minutes మ్యాగీలా కావాలి మనకు ఆశీర్వాదాలు. మనకు ఆశీర్వాదాలు 2 minutes మ్యాగీలా కావాలి. ఇప్పుడు వెంటనే బాప్తిసం పొందగానే జీవితం మారుపరుసు పొందామండి. అబ్బో, సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కూడా అలాగే చెప్తున్నారండి. మొన్న ఒక ఆవిడ సాక్ష్యం చెప్తుంది, ఏమండి ఆర్థికంగా దేవుడు మెరేకల్ చేశారండి. మెరేకల్ ఏంటంట, 100 రూపాయల నోటు పట్టుకొని వచ్చిందంట మీటింగ్కి. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశారంట. ప్రార్థన చేయగానే 100 రూపాయల నోటు 600 అయిపోయిందంట. ఏంటంట, 600 అయిపోయిందంట. ఇలాంటి పనికిమాలిన సాక్ష్యాలు చెప్పి దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నారు లోకంలో. మరి ఆ సాక్ష్యాన్ని ప్రోత్సహిస్తున్న ఆ దైవ సేవకులు కూడా మరి పేరు మోసిన దైవ సేవకులే చెప్పుకోవడానికి. కానీ ఇలాంటి పనికిమాలిన సాక్ష్యాలు కాదు. మీటింగ్ వచ్చానండి, 100 రూపాయల నోటు 500 అయిపోయింది, సోదు కబుర్లు కాదు. దేవుడు చేసే జీవిత కార్యక్రమం ఏంటి? ముందు నీ మనస్తత్వాన్ని మారుస్తాడు, ముందు నీ ఆలోచన విధానం మారుస్తాడు, నీ ఆశలను చంపుకోవడానికి నీకు శక్తినిస్తాడు, నీ శరీరేచ్ఛలు జయించడానికి ఆత్మశక్తిని దేవుడిస్తాడు. ఈ ప్రయాణంలో చాలా నష్టాలు వస్తాయి, చాలా కష్టాలు వస్తాయి, అప్పుల బాధలు వస్తాయి, శత్రువులు ఎలుగెత్తి మన మీద దాడి చేస్తారు. ఓర్పు సహనం నేర్పిస్తాడు, పరీక్షలు నేర్పిస్తాడు. ఏంటండి క్రైస్తవ జీవితం అండి? బాప్తిసం పొందుకున్నాం, ఈ కష్టాలు వేడటం లేదండి, ఈ నష్టాలు వేడటం లేదండి, అప్పులు వేడటం లేదంటే దావీదు మనకు ఒక నిరీక్షణ, యేసు ప్రభు మనకు ఒక నిరీక్షణ. దావీదు కన్నా శ్రేష్ఠుడైన యేసు ప్రభు మనకు ఒక నిరీక్షణ. సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన దేవుని పనిలో ఉన్నారు. అయితే దావీదు చరిత్ర నేర్చుకుంటున్న మనము 15 సంవత్సరాలు దావీదు అరణ్యములో, గుహల్లో, తొప్పల్లో, కొండల్లో, కోణల్లో, అడవుల బాట పరిగెట్టాడు. ఆయన ప్రాణ భయం చేత ఆ గుహలో ఉండి ప్రార్థిస్తున్నాడు. 13వ కీర్తన 1వ వచనం, ఎన్నాళ్ళు నన్ను విడిచి ఉంటావయ్యా నా తండ్రి, శత్రువు ఇలాగ నా మీద ఎలుగెత్తున్నాడు. ఇదిగో ఏ సందర్భం అంటే ఆయన జీవితంలో జరిగింది. 1 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం 22వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు చదువుకోండి. మధ్యాహ్నం ఇంటికి వెళ్ళాక దావీదు ఒంటరి అయిపోయాడు. ఏ ఒంటరితనమైతే తను తినేసిందో జాగ్రత్త గమనించండి. దావీదు ఆ పిచ్చివాడిగా నటిస్తున్నప్పుడు కూడా గమనించండి, ఆయన ఇజ్రాయేలీలకు రాజు. దేవునికి స్తోత్రం చెప్పు. ఇజ్రాయేలీలకు రాజుగా నియమించబడిన దావీదే ఒక పిచ్చివాడిగా నటించాల్సిన స్థితి వచ్చింది. ఇదేంటండి, నేను దేవుడిని నమ్ముకున్నాను, ఎంత భక్తిగా ఉన్నాను, నేనేంటి ఇలాంటి దుస్థితికి వచ్చేసాను అని అనుకోకు. దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో కొన్ని అనుమతించాడంటే ఏదో నేర్పిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పు. నేర్పిస్తున్నాడు ఆయన, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయటానికి నేర్పిస్తున్నాడు ఆయన. ఓర్పు సహనం ఇస్తున్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో భయంకరమైన వ్యతిరేకతలు వస్తాయి. అప్పుల ఇంటికి వచ్చి అడ్డంగా నిలబడిపోతారు. అప్పుడు నీకు కలిగే ఆలోచన ఏంటి దశ, నేను భక్తి చేస్తున్నాను కదా, ఒక అప్పులోడితో మాట అనిపించుకోవడం ఏంటి? అన్యాయంగా వచ్చారు. కానీ ఒకలాంటి మీమాంసలోకి నెట్టేస్తాడు అపవాది. ఏం చేస్తాడండి? మీమాంస, ఒకలాంటి అనుమానం, సిగ్గుతో తల ఉంచుకునేటట్టు చేస్తాడు. అనేక పర్యాయాలు లోకములో అన్యాయంగా నిందలు కూడా భరిస్తారు. కొన్ని పరిస్థితులు వస్తాయి. ఎందుకు అనుమతిస్తున్నాడు తెలుసా? హోల్ అండ్ సోల్ ఒకే ఒక్కడు, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఏంటంట, ఆపద కాలమందు సహాయము చేయడానికి నమ్మదగిన వాడు ఆయన ఒక్కడే. దేవుడు ఏం నేర్పిస్తాడంట? ఆయన మీద ఆధారపడాలంతే. నువ్వు ఆయన మీదే, నువ్వు నోరు తెరిచి ఆయనను పిలవాలంతే. చాలా పర్యాయాల్లో పిలవడం మానేస్తుంటాం. అలా పిలవడం మానేసినప్పుడు ఏం చేస్తుంటాడంట, కొన్ని వసతులు పక్కకు తప్పించి మరలా పిలిచేటట్టు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. గుహలోంచి చేసే ప్రార్థనలు దేవుడు వింటున్నాడు. నీ రహస్యమైన గుహ, నీ మనసులోంచి చేసే ప్రతి ప్రార్థన ఆయన వింటున్నాడు. అయితే దావీదుని ఎలా దీవించాడు తెలుసా? ఈ 13వ కీర్తన తర్వాత ఏం జరుగుతుందంటే, మనం సమూయేలు గ్రంథంలో చదివితే, ఒంటరైపోయిన దావీదుకి వెంటనే ఎవరు వచ్చారంట? వారి తండ్రింటి వారు వచ్చారంట, వారి తల్లింటి వారు వచ్చారంట, వారి యొక్క అక్క చెల్లెలు వచ్చారంట, వారి సమస్తము బెటాలియన్ అంతా వచ్చి
400 మంది సైన్యం అతని పక్షాన నిలబడిపోయి అతనితో యుద్ధాలు చేశారంట. అక్కడికి వెళ్తే అక్కడ ఈ సైన్యం అతనికి విజయం ఇచ్చిందంట. ఒంటరిగా ఉన్న నీవు నీ స్థితుల్లో, నీ పరిస్థితుల్లో నా జీవితం ఏంటి ఇలా ఉందని నువ్వు ప్రశ్నించుకున్న సమయంలో దేవుడు నీకు సమాధానం ఇస్తున్నాడు. ఏంటంట, నువ్వు ఎవరెవరైతే నీ దగ్గరికి రాలేదో వాళ్ళందరూ నీ దగ్గరికి వస్తారు. దేవునికి స్తోత్రం చెప్పు. ఎవరెవరైతే నేను విడిచిపెట్టేశారో వాళ్ళందరూ నీ దగ్గరికి వస్తారు. చదవండి 1 సమూయేలు గ్రంథము 22, 23, 21, 22, 23 చదివితే మీకు అర్థమవుతుంది. సో కాబట్టి ఈ ఉపమానం ద్వారా మనం నేర్చుకోవాల్సిందంటే, మన జీవితంలో అనేక పర్యాయాలు ఒంటరి సమయంలోకి వెళ్ళిపోతుంటాం. అధైర్యపడకండి, జీవితం మునిగిపోతుంది అనుకోకండి. పర్వతాలే మునిగిపోయాయి. అలాంటి విపత్తు వచ్చినా ఏంటంటే, భూమే మారిపోయినా, భూమే తలకిందులైపోయినా, నీ జీవితం ఇంకేం లేదు అని అనుకునే స్థితికి నువ్వు వచ్చేసినా సరే, అదిగో ఆయన రెడీగా ఉన్నాడు. అక్కడ ఆయన రెడీగా ఉన్నాడు. నువ్వు మునిగిపోవడం ఆయనకి ఇష్టం లేదు. చెప్పండి, నువ్వు మునిగిపోవడం ఆయనకి, ఆయన నీతిమంతులను నశింపచేసే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా ఆయనను మరలా లేపుతాడు. ఆయన నిన్ను నిలబెడతాడు, నిన్ను ఉన్నత స్థితిలోకి నిలబెడతాడు. సో కాబట్టి విశ్వసించండి, నమ్మండి. మీకు వచ్చే ప్రతికూల పరిస్థితుల్లోంచి దేవుడు మిమ్మల్ని ప్రతి సమస్య నుంచి విడుదల చేయునుగాక. ఇదిగో ఈరోజు నిరీక్షణతో ఉండే మాట ఏంటంటే, నువ్వు అనుకోవచ్చు, నేను పడిపోయాను కదా, నేను పాపం చేశాను కదా, నేను దేవుడికి దూరంగా ఉన్నాను కదా అని అనుకోవద్దు. అలా అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈరోజు నిరీక్షణ కలిగించే మాట ఏంటంటే, నువ్వు ఎంత దుస్థితిలోకి వెళ్ళిపోయినా, ఎంత పాపంలోకి ఉన్నా మరలా దేవుడు పిలుస్తున్నాడు. నమ్మదగిన దేవుడు ఆయన పిలుస్తున్నాడు. ఏంటంటే, నువ్వు ఏమనుకుంటావు అంటే, నన్ను దేవుడు ఇంకా క్షమించడేమో, దేవుడి దగ్గరికి వస్తే నన్ను ఏమని అంటారేమో. నో, దేవుడు ప్రేమించే దేవుడు. గద్దిస్తారు, బుద్ధి చెప్తారు, తప్పుని దిద్దుతారు. అలాగే ప్రేమించి దగ్గరికి తీసుకొని రానాయన అని గుండెలకు హత్తుకుంటారు. సో కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి భయంకరమైన పాపంలో ఉన్నా, ఒక్కసారి యేసయ్య అని పిలువు. ఆయన నిన్ను క్షమించి మరలా బాగు చేసి నువ్వు పూర్వ వైభవంలో నిన్ను నిలబెడతాడు. దేవుడికి స్తోత్రం. ప్రభువుకి మహిమ కలుగునుగాక.